హలో స్టూడెంట్స్, అండ్ ఈరోజు మనం ప్రియాంబుల్ రాజ్యాంగ పీఠికకి సంబంధించిన ఎంసీక్యూస్ చూద్దాం. వాటిని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫండమెంటల్ ఫౌండేషన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? రాజ్యాంగానికి సంబంధించి ఏవి మూలాధారమైన పునాదులు ఏవి అనేది క్వశ్చన్ అడిగారు. మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ ఆప్షన్స్ కూడా కంబైన్డ్గా ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే ప్రజాస్వామిక మరియు గణతంత్ర గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది మనకి చెప్తుంది. సో ఫండమెంటల్ ఫౌండేషన్స్ ఏవి అని అడుగుతుంది, కాబట్టి ఇది కరెక్టే. సెకండ్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ సెక్యులర్, అంటే మనం రాజ్యాంగం లౌకికత్వాన్ని సూచిస్తుంది అనేది సెకండ్ స్టేట్మెంట్. ఇది కూడా కరెక్టే. లౌకికవాదం అనేది రాజ్యాంగంలో మనకి పార్ట్గా ఉంది. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే క్లారిటీ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలకు సంబంధించిన క్లారిటీ ఉంది అని చెప్తుంది. క్లారిటీ లేకపోబట్టే మనకి సుప్రీంకోర్టులో రకరకాల కేసులు నడవడం జరిగింది. ఫైనల్గా మినర్వా మిల్స్ కేసులో మనకి ఒక డైరెక్షన్ అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్ చూస్తే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫెడరల్, రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని ప్రమోట్ చేస్తుంది అంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మనం సమాఖ్యనే ఎంచుకున్నాము. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కూడా సమాఖ్య విధానాన్ని ప్రమోట్ చేసింది. కాబట్టి మనకి 1, 2, 4 స్టేట్మెంట్లు కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ప్రవేశిక ఎలా మొదలవుతుంది అనేది క్వశ్చన్. హౌ డస్ ది ప్రియాంబుల్ బిగిన్? సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సో మనకి ఆర్డర్ ఏది మనకి కరెక్ట్ అయిన సరైన ఆర్డర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ ఆప్షన్ చూస్తే సావరిన్, డెమోక్రటిక్, సోషలిస్ట్, సెక్యులర్ రాంగ్. సోషలిస్ట్, డెమోక్రటిక్, సోషలిస్ట్, సెక్యులర్, రిపబ్లిక్ రాంగ్. ఇది కూడా రాంగ్. సో కరెక్ట్ ఆర్డర్ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్. ఫస్ట్ 3 ఎస్లు మనకి క్లియర్గా డైరెక్ట్గా వచ్చేస్తాయి. డెమోక్రటిక్, రిపబ్లిక్, డిఆర్. సో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ సోషలిస్ట్ అనే మరియు సెక్యులర్ అనే టర్మ్స్ మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఓకే, 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్రియాంబుల్? ప్రవేశిక సంబంధించి మనకి 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. వాటిలో ఏది సరైనది అని అడుగుతున్నారు. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ స్టేట్స్ ది నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి సంబంధించిన స్వభావాన్ని ఇటు తెలియజేస్తుందని చెప్పేసి కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ స్టేట్స్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ లక్ష్యాలని కూడా ఇది తెలుపుతుంది అనేది కరెక్ట్ స్టేట్మెంటే. మూడో స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ స్టేట్స్ ద సోర్స్ ఆఫ్ అథారిటీ టు ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ అధికారానికి మూలం ఎవరనేది కూడా మనకి ప్రవేశిక క్లియర్గా చెప్తుంది. ప్రజలు దీనికి మూల కారణం అనేది క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నాలుగో స్టేట్మెంట్ చూస్తే ఇట్ స్టేట్స్ ది రాటిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాటిఫికేషన్ అనేది మనకి ప్రవేశికలో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకి ఆప్షన్లో చూస్తే 3 స్టేట్మెంట్లు ఏబీసీ కరెక్ట్, కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ప్రవేశిక గురించి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్ ఆఫ్, ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనేది, ప్రవేశిక ఏం చెప్తుంది అనేది మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డూ హియర్ బై గివ్ దిస్ కాన్స్టిట్యూషన్ టు ఇండియా, ఇది అసలు ప్రియాంబుల్లో ప్రవేశికలో మెన్షన్ చేయలేదు. సెకండ్ చూస్తే వి ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డూ హియర్ బై గివ్ దిస్ కాన్స్టిట్యూషన్ టు అవర్ సెల్స్, ఇది కూడా ఇన్కరెక్ట్. థర్డ్ ఆప్షన్ చూస్తే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డూ హియర్ బై గివ్ దిస్ కాన్స్టిట్యూషన్ టు అవర్ సెల్స్, ఇది కరెక్ట్గా మనకి ప్రవేశికలో ఉన్న వెర్బాటిమ్ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. ఫోర్త్ చూసుకుంటే ఇది కూడా ఇన్కరెక్ట్. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5, 42వ రాజ్యాంగ సవరణకి సంబంధించి ప్రవేశికలో ఏవేవి వర్డ్స్ యాడ్ చేయడం జరిగింది అనేది క్వశ్చన్. సో మనకి సోషలిజం అనేది యాడ్ చేశారు, సెక్యులర్ యాడ్ చేశారు, లౌకికవాదం, ఇంటిగ్రిటీ యాడ్ చేశారు, సావర్నిటీ అనేది ముందే ఉండడం జరిగింది. కాబట్టి మనకి ఏబిసి చూస్తే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.